1,50,000 మెంబర్స్ వచ్చిండ్రా. ఎస్ 2020 స్టూడెంట్సా? ఎస్ యుఎస్ కా? ఎస్. యాక్చువల్గా స్టూడెంట్ నెంబర్ తక్కువ ఉండటం వల్ల మాకు H1 చాలా ఈజీగా వచ్చేసేది. అంటే మా అప్పుడు లాటరీ లేదు ఇలా ఇప్పుడు. అండ్ ఆర్డ్స్ ఎవ్రీ ఇయర్ పెరిగిపోతున్నాయి కదా, సో వాళ్ళ ఇమిగ్రేషన్ జర్నీ చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఓపీటీలో 3 ఛాన్సెస్ వస్తాయి. సో 3 ఛాన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇయర్ ఛాన్స్ మిస్ అయ్యారు, సో దే కెన్ గో ఫర్ నెక్స్ట్ ఇయర్. 2008లో యుఎస్కి వచ్చినా అన్నావు, అప్పుడు సిచ్యువేషన్ ఎట్లుండే? వాట్ డిడ్ యూ గో త్రూ? నేనైతే లీగల్ అడ్వైజర్ కాదు, బట్ యూఎస్ఏఎస్ మీద వర్క్ లోడ్ కీప్ ఆన్ మనమే పెంచుతున్నాం. యాక్చువల్గా మీ 485 రిజెక్ట్ అయితే యుల్ బీ ఇన్ H1, యూ డోంట్ నీడ్ టు గో టు ఇండియా స్ట్రైట్. సో EB1లో ఏంటంటే మనకి డే టు నియర్ టు కరెంట్ ఉంది. అంటే ఇప్పుడు EB2 తీసుకుంటే టెక్స్ట్ మనము సెనేటర్ ఆర్ కాంగ్రెస్ మ్యాన్ని అప్రోచ్ అవ్వచ్చు. వైట్ హౌస్ వెబ్సైట్లో మనము యాక్చువల్గా రిక్వెస్ట్ పెట్టవచ్చు అనమాట. సో whitehouse.com. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు వీడు ఆల్రెడీ అక్కడికి వెళ్ళాడు, సెటిల్ అయిపోయాడు, వీడు ఏదైనా మాట్లాడతాడు, రావద్దని చెప్తాడు. సో ఇది చాలా మందికి, చూసే వాళ్ళకి చాలా మందికి చాలా విషయాలు తెలుస్తాయి, ప్లస్ ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి.